హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యంలోని కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రిపట్లో తండ్రి, ఘనమైన మీ నామను బట్టి మరి పర్యాయం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు ఇచ్చిన రక్షణని బట్టి ప్రభా, మరణ భూస్థాపన పునరుద్ధానం యొక్క అనుభవంలో అది మేము జ్ఞాపకం చేసుకోవడానికి, బల చుట్టూ చేరి రావటానికి, యథార్థ హృదయంతో బలలో పాల్గొనటానికి ఇచ్చిన వాతావరణాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆరాధన వర్తమానంలో వాడబడిన మీ దాసులను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యవన ప్రాయంలో ఉన్నారు. మీ కాడి వేయడం అది ఎంతో ఆశీర్వాదకరం ప్రభా. మీ కాడి మోస్తూ ఉంటుండగా వారి పక్షంగా మీ కార్యం జరిగిస్తూ మీకు పాత్రలుగా ఉండినట్లు వారిని మా ప్రభా ముందుగానే జగత్పనాది వేయబడక మునిపే ప్రేమ చేత మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ ఏర్పాటుని బట్టి ఈ దినము వారు ప్రయోజకులుగా అవుతూ వస్తూ ఉంటున్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వినగలిగే హృదయం, గ్రహించే మనసును అనుగ్రహిస్తూ సహాయం చేయమని మా ప్రభు మరచినటువంటి యేసుక్రీస్తునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి దానితో ప్రేమగా మాట్లాడుదును. ఎందుకంటే మన జీవితంలో మనం వేరుపరచబడాలి. అరణ్యము అంటే ఒంటరితనం, ఏకాంతాన్ని చూపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అరణ్యమునకు వెళ్తూ వచ్చేవాడు. ఇప్పుడు జనం బాగానే ఉంటారు, ఆయన చుట్టూ జనానికి ఏమీ ఇబ్బంది లేదు. ఎక్కడ ఉంటే అక్కడ జనం ఉంటారు. అయినా ఏం చేస్తూ ఉంటాడు, కొంత ఏకాంత కొరకు. ఏకాంతత ఎందుకు అవసరము? జనం అంతమంది ఉన్నప్పుడు జనంతో ఉండటము టైంపాస్ బాగా అవుతుంది కదా. మంచిగా ఆ మాట ఈ మాట చెప్పుకొని బాగా దినమంతా గడపచ్చు కదా. కానీ సహవాసం ఉండాలి అంటే, దేవునితో ఏకాంతత ఉండాలంటే అరణ్యమునకు పోవాలి. అందుకనే చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందలకడన లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. మరి అక్కడ ఏం తక్కువ ఉంది? అంతకుముందు ఆ రోజు రాత్రి ఆ సీమోను, ఆంధ్రయ్య వారి ఇంట్లో పేతురత్త జ్వరంగా ఉన్నప్పుడు అక్కడ జన సమూహాలు ఉన్నారు. నానావిధ రోగాల చేత పీడింపబడినటువంటి వారు ఉన్నారు. స్వస్థత కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. దయ్యాలను పట్టినటువంటి వారు ఉన్నారు. అన్ని రకాల గుంపులుగా వచ్చారన్నమాట. ఇక పట్టణం అంతా వాకిట ఇక కిటకిటలాడుతుంది. అయినా ఏకాంతముగా ఎందుకు అరణ్యానికి వెళ్ళాల్సి వచ్చిందంటే, దేవునిని కనుగొనాలంటే ఏకాంతత అవసరం. ఏకాంతంగా ఉన్నప్పుడే దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థము అవుతూ ఉంటాయి. ఏకాంతత అనేటటువంటిది మన జీవితాలను ఏం చేస్తూ ఉంటుందంటే, దేవునికి సమీపస్తులుగా చేస్తూ ఉంటుంది. అందుకనే ఆకర్షించి ఎక్కడికి తీసుకొని పోయాడు? అరణ్యమునకు తీసుకొని పోయాడు.
కొన్ని కొన్ని జీవితాల్లో మనం రక్షింపబడిన తర్వాత అనేకమైనటువంటి విషయాల్లో మనము ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాం. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే అనేకమైనవి కాదు, నన్ను మాత్రమే కోరుకోవాలని ఎక్కడ తీసుకెళ్తాడంటే అరణ్యానికి తీసుకెళ్తూ ఉంటాడు. అరణ్యము అనేది మనము దేవునికి సమీపస్తులుగా చేయటానికి అదొక మార్గం. ఇక దేవుడు తను నమ్మినటువంటి తన కుమారుడు తప్పితే ఇంకొకటి అక్కడ కనపడదు. అందుకనే అరణ్యమునకు తీసుకొని పోయాడు. మనం ఎక్కడున్నాం మామూలుగా చదవండి, రోమాపత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. 6వ అధ్యాయము 17-18. ఇక్కడ ఏమవుతాయి, 2 కొరింథీ చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయము 10. చూడండి, నేను దేవుడిని ఉంటాను, వారు నాకు ప్రజలే ఉంటారు. ఎప్పుడు ఉంటారు అంటే బయలు వెడలి వారి మధ్య నుంచి ప్రత్యేకముగా ఉండటమే కాదు, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలనై ఉందురు అని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇది ఎంతో అనుభవపూర్వకంగా మనము ఎరిగేటటువంటి సత్యాలు ఇక్కడ. ఎందుకంటే మన జీవితంలో మన చిత్తం ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది. అట్లాగే మనము నివసించే ప్రదేశంలో చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. అదే సమయంలో మనకి శరీర ఆశలు ఉంటాయి, ఆత్మానుసరమైనటువంటి విషయాలు ఉంటాయి. అదే సమయంలో దేవుడు మనల్ని ఒక పని కొరకై పిలుస్తూ ఉంటాడు. మనమేమన్నా మన పని నిమిత్తము మనము వెతుకుతూ ఉంటాం. అంటే పోరాటం అనేది జరుగుతూ ఉంటుంటుంది. ఆ పోరాటమును నియంత్రించడానికే మనము ఇక్కడ చేయాల్సిన విషయాలు ఏంటంటే, స్పష్టముగా మనముగా జీవిస్తే మనము చెడ్డవారము, మనముగా జీవిస్తే మనము చీకట్లో ఉన్నటువంటి వారము, మనముగా జీవిస్తే మన జీవితాల్లో సమాధే తప్పితే, దుర్వాసనే తప్పితే పరిమళ వాసన అనేది ఉండదు. కనుక ఈ దుర్వాసనపై పరిమళ వాసన రావాలంటే వారం వెంబడి వారం మనం ఇప్పుడు ఎక్కడికి రావాలి? బలను సమీపించాలి. బలని సమీపించాలి అంటే మనం వారము కూడా శరీరముతో ఉన్నాం కాబట్టి, చీకటి వెలుగుల మయములో ఉన్నాం కాబట్టి మనం తప్పిపోతున్న వారము అని గుర్తెరగాలి. నేను పవిత్రులను కనుక నాలో ఏ తప్పు లేదు అనే ఉద్దేశం మనలో అసలు ఉండకూడదు ఈ శరీరంలో మనము ఉన్నంత కాలం. అందుకనే రక్షణ యొక్క నిశ్చయత చాలా సులభం. పాపినైనటువంటి నన్ను కరుణించు ప్రభువా అంటే దేవుడు మన పాపములను ఏం చేస్తూ ఉంటాడు? కడిగి పవిత్రపరుస్తూ ఉంటాడు. కనుక కడిగి పవిత్రపరిచిన వెంటనే, ఇత్తనము భూమిలో వేసిన వెంటనే పెద్ద వృక్షం కాదు, అది అనేకమైన ప్రాసెస్ల ద్వారా వృక్షముగా అవుతూ ఉంటుంది. మనిషి ఏమనుకుంటాడంటే, నేను మహావృక్షము అయినప్పుడే
నేను దేవుళ్ళో ఉండగలుగుతాను అనేటటువంటిది ఒక ఆలోచన. ఇప్పుడు రాత్రి ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడ ఒక బాబు, ఎవరో కాదు, మన జేమ్స్ వాళ్ళ అక్క కొడుకు. ఆ, వాక్యం చెప్పాను, ప్రార్థన చేయమంటే చేశాడు. అది ప్రార్థన చేస్తే నేను బిత్తరపోయా. అసలు వాడు వాడిన లాంగ్వేజ్ కానీ, ఆ ఇంగ్లీష్ కానీ, ఆ మాట కానీ, చెప్పిన వాక్యానికి చక్కగా ఆరాధన చేసిన ఆరాధన, ప్రార్థన. అసలు నేనే కంగారు పడ్డా. అంత కంగారు పడి వాడు బాప్తీసం తీసుకోలేదు నాకు తెలుసు. అంతకుముందు ఒకసారి వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా ఈడు బాప్తీసం తీసుకోవట్లేదని. ఏంటి బాబు మరి కారణం ఏంటి, బాప్తీసం ఎందుకు తీసుకోలేదు అంటే, నేను పూర్తిగా మారాలి బ్రదర్. పాపం అంటే ఏంటో నా జీవితంలో అసలు దాని ఆలోచన రాకూడదు, అది నేను చేయకూడదు. పాపం చేయకుండా ఉన్నప్పుడే నేను ఏం తీసుకుంటాను. రక్షణ అంటే భూమిలో ఇత్తనము వేయటమే, అంతేకాని నేను పెద్ద చెట్టు అయ్యి ఫలగా ఫలాలు పండాలి అనే ఉద్దేశం కాదు. అందుకని చిన్న చిన్నగా వెదకటం, చిన్న చిన్నగా ఎదగటము రెండు ఉంటూ ఉండాలి. అందుకనే దేవుని పని అనేది ఒక్కసారిగా మనం ఏదో గొప్పగా చేయలేం, చిన్న చిన్నగా చేస్తూ ఉంటాం. ఫస్ట్ మందిరానికి రావటం అలవాటు అవుతాం, తర్వాత మందిరంలో చిన్న చిన్న పనులు చేయటం అలవాటు అవుతూ ఉంటాం, తర్వాత పెద్దలు చెప్పిన మాటలు విని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేయటం అలవాటు పడుతూ ఉంటాం. తర్వాత ఇక చిన్న చిన్నగా కార్యక్రమాలు నడిపించటము అలవాటు పడుతూ ఉంటాం. ప్రతిదీ అలవాటు పడాలి. అలవాటు పడ్డప్పుడు ఏమవుతుందంటే మనం దేవునికి సమీపస్థులముగా వస్తూ ఉంటాం. కిరణ్ కూడా రాత్రి అంతా డిస్కషను. ఎందుకంటే శైలి ఇంగ్లీష్లో బాగా చెబుతున్నాడు కానీ తెలుగులో ఆ స్పష్టత రావట్లా. ఎందుకంటే వీళ్ళకి తెలుగు సరిగ్గా రాదు కాబట్టి. ఒక మంచి ఇంగ్లీష్ స్పీకరు మాటికి జాన్ మార్క్ నాడు పిలుస్తాం, ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు నాకు 2 నెలల నుంచి కూడా వీడు కిరణ్ అయితే బాగుంటాడు అనే ఆలోచన నాకు ఉన్నప్పుడు రాత్రి ఏదో మాటల్లో నేను ఉదయం ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఆ సిస్టర్ కూడా సరే బ్రదర్ అడుగుతాను అన్నప్పుడు వాడు కొంత భయపడ్డాడు. అరే జనం ఎవరు ఉండరా, అసలు ఈ ఆదివారం నుంచి ఇంకొక ఆదివారం నీకు సెట్ కాదు, అందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు, ప్రశాంతంగా నువ్వు వాకింగ్ ఉండొచ్చు ఆయన ఎట్టగట్ట నచ్చజెప్పి ఉదయం ఇష్టం రాపోయినా నిలబెట్టాం. కానీ చాలా చక్కగా చెప్పాడు. ఎందుకు చక్కగా చెప్పాడు అంటున్నానంటే మాట ఒద్దిక, ఆ మాట క్రమము, మాట్లాడే విధానము చాలా చక్కగా ఉంది. ఆ తర్వాత సంగతి వాక్యము తెలుగు రాదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు. అదే నేను తెలుగులో చెబుతున్న వాక్యం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చెప్పమంటే నెంబర్ 1గా చెబుతాడు. ఇప్పుడు వాడు కొంచెం భయపడుతున్నాడు ఆగాను, కానీ లేకపోతే ఏమంటే ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్గా నిలబెట్టాలి ఇప్పుడు ఆయన. అసలు నేను తెలుగులో చెబుతుంటే ఇంకా బాగా చెబుతాడు. ఎందుకంటే ఇంగ్లీష్లో వీళ్ళు మంచి దిట్ట. అందువల్ల ఏంటంటే ఫియర్ పోవటానికి, భయము మన మధ్యలో పెరిగినవాడు, మనతో ఉన్నటువంటి మన కంటిలో మన దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి భయము అనేది ఇక్కడుంటే ఎట్లా, అసలు ఇక్కడ ఉండకూడదు. దేనికైనా ముందుకి పోతూ ఉండాలి, నలుగురితో పెట్టి చేస్తూ ఉండాలి వీళ్ళు. ఆ విధంగా చేస్తూ ఉంటే ఇదంతా ఎందుకు చెబుతుంటున్నానంటే చీకటి అనేది పోవాలంటే మనలో ఏముండాలి, పని ఉండాలి. పనిని ఏమంటున్నామంటే ఎదుగుదల అంటున్నాం. చీకటి ఉన్నది, నడుస్తూ పోతూ ఉంటే వెలుగు వస్తుంది. మనం చీకటిలో ఉన్నప్పుడే వెలుగు ఇక్కడికి రమ్మంటే రాదు. వెలుగుని ఏం చేస్తూ ఉండాలి, మనము వెంటాడుతూ వెళ్తూ ఉండాలి. అట్లాగే విత్తనం భూమిలో పడ్డప్పుడు ఆ విత్తనంగా ఉంటే మొక్క అవ్వదు. అది అనేకమైన ఉష్ణోగ్రతలకు, నీటి తాకిడికి,
ఆ ఉష్ణాలకు వీటన్నిటికీ అది ఓపెన్ అయ్యి చిన్న చిన్నగా ఎదుగుతూ ఉండాలి. ఎదుగుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి మార్పులనేవి వస్తూ ఉంటాయి. ఆ మార్పులు ఉండటానికే మనము దేవుని విషయంలో ఎక్కడా భయపడకూడదు. మనము యథార్థముగా పని చేస్తున్నప్పుడు మన మనసాక్షి మంచిగా ఉండి యథార్థ హృదయంతో పనిచేస్తున్నప్పుడు ఊళ్ళో భయపడక్కర్లా, ప్రశాంతంగా చేసుకోవచ్చు. అనేకమైనటువంటి విషయాలు అంటూ ఉంటారు. ఇప్పుడే ఉన్నాను, హెబ్రోన్ యొక్క పరిస్థితిని విషయంలో నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళనక తిరుగుతూ ప్రతి విషయంలో కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానము కొలది, ఆలోచన కొలది పనులు చేస్తూనే ఉంటాం. కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదని మనం మానేస్తే ఆ పని ఎవరు చేస్తారు? సరే, ఆ పని కొంతమందికి ఇష్టం ఉండదు. సరే, నాకంటే బాగా చేసేటటువంటి వాడు ఇష్టము లేదు అంటే, సరే వాడు బాగా చేస్తాడులే, నేను మానుకుంటే నాకన్నా బాగా చేస్తాడు అని మానుకోవచ్చు. ఆయనకి ఇష్టం లేదని నేను మానుకుంటే నా పని ఎవడు చేస్తాడు? ఇప్పుడు ఎవరు చేయరు. అందుకని ఇప్పుడు ఆ పని ఏమవుతుంది? ఆగిపోతుంది. అందువల్ల మనకంటూ దేవుడు కొన్ని పనులు నియమించినప్పుడు ఎదుటోడి ఇష్టాలతో సంబంధం లేదు. ఏం చేసుకుంటూ పోవాలి? పని చేసుకుంటూ పోవాలి. ఎప్పుడు దాకా చేయాలి? దాని ప్రతిఫలం, దాని ఫలము మనము అనుభవించేంత వరకు. ఆ విధంగా వ్యయ ప్రయాసలతో ఈ పనులు చేయగలుగుతున్నాం కాబట్టి మనము కూడా అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తము, దేవుని సంకల్పమును ఎరిగినటువంటి వారమై సంపూర్ణమైనటువంటి సిద్ధి కలిగి ఆ చీకటిని పారదోలేటటువంటి వారంగా ఉండాలి. అందుకని ఆ పై వచనంలో ఉంటుంది, అదే మనం చదివినటువంటి ఆ కొరింథీయులకు రాసిన ఆ 2వ పత్రిక 6వ అధ్యాయములో 14వ వచనం ఏముంటుందంటే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కనుక మనం బల దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, అయ్యా ఇప్పుడు దాకా చీకటిలో ఉన్నాను, వెలుగును చూశాను, కానీ మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ఎంత వెలుగున్నా కానీ సాయంత్రం 6 చీకటి పడక మానదు. మళ్ళీ చీకటి మళ్ళీ ఉదయం 6 మళ్ళీ వెలుగు రాక మానదు. అదంత వాస్తవము ఈ శరీరంలో ఉన్నప్పుడు కొంత శరీర క్రియలు అనేది ఉండక మానదు. మందిరానికి వస్తున్నాం కాబట్టి ఆత్మానుసారమైనటువంటి మనసుతో జీవితము ఉండక మానదు. అంటే ఆత్మానుసారమైన జీవితం ఉంటా ఉంటుంది, శరీరానుసారమైన జీవితము ఉంటా ఉంటుంది. అయితే అదేంటో తెలుసుకొని ఇక్కడ శరీరానుసారమైన జీవితము ద్వారా కలిగే నష్టాలేంటి, ఆత్మానుసారమైన జీవితం ద్వారా కలిగే ప్రయోజనాలేంటి, ఈ రెండింటినీ మనము స్టడీ చేసుకుంటూ బల దగ్గర కలిగే నష్టాలు లాభాలు రెండు చూసుకుంటూ మనం ఒప్పుకొని నష్టాలను విడిచిపెట్టుకుంటూ లాభాలను వెంబడిస్తూ మనం ఏం చేస్తూ ఉంటాం? ముందుకి పోతూ ఉంటాం. ఎందుకంటే మన క్రియలు, శరీరానుసారంగా చేసిన క్రియలు అవి చెడ్డవన్నమాట. అందుకని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఒక్క నిమిషం. మూడో 19 మళ్ళీ ఒకసారి చదవండి. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ఎక్కడది? తన క్రియలు చెడ్డమైనందున
ఆ? అది మొదటి యోహాను కాదు, యోహాను చదవండి. ఆ, ఆ, అది మన క్రియలు బట్టి మనం వెలుగా చీకటి అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. అందుకని క్రియలు చెడ్డమైతే వెలుగు ఉన్న చీకటిని ప్రేమిస్తూ ఉంటారు. అందువల్ల క్రియలు అనేటటువంటిది, ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చి మనం ఏం పరీక్షించుకుంటాము? మన క్రియలు ఎట్లా ఉన్నాయి, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మనము వారం అంతా ఏం చేసాము, అవన్నీ మనం పరీక్షించుకుంటూ ఉంటాం. అందుకనే ఇది పరీక్షించుకునే బల్ల, ఇది జ్ఞాపకం చేసుకునే బల్ల. పరీక్షించుకుంటూ ఉంటాం. ఎందుకు? మనం అందరం ఎవరము? అదే దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:5 చదవండి. మనందరం ఎవరం? 5:5. ఎవరు మీరందరూ అంటే ఎవరు అంటే, సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. అంటే రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు, రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు. ఈ బల్ల ఏంటిది? ఇది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? నిరీక్షణ కలిగించే బల్ల. నేను వచ్చు పర్యంతం వరకు నిరీక్షణ. ఇక్కడ కూడా రాకడ గురించి ఆలోచిస్తూ రాకడను విశ్వసిస్తూ ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమని ఇక్కడ ఉన్నదంటే 5వ వచనంలో, మీరందరూ కూడా ఇప్పుడు ఎవరు? వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండే మత్తులు కాక ఉండు. అది కనుక పగలు వెలుగు సంబంధులము కనుక చీకటితో మనకి పొత్తేమీ లేదు అనేటటువంటి. ఇప్పుడు ఒకటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2:11. చూడండి, మళ్ళీ చదవమ్మా. ద్వేషించువాడు చీకట్లో ఉన్నాడు. కనుక మనము ద్వేషభావం అనేది ఉండకూడదు. బుక్లో చదివాను, పరిచర్యకు ప్రేమ అనేది ఊపిరి లాంటిది. పరిచర్యకు ప్రేమ అనేది ఊపిరి లాంటిది. ఊపిరి ఆగిపోతే జీవం ఎట్లా ఆగిపోతుందో, ప్రేమ లేకపోతే పరిచర్య ఎట్లాగా ఆగిపోతుంది. కనుక ప్రేమ అనేది ఊపిరి లాంటిది. కనుక ప్రేమింపబద్ధులమై ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమను ఎరిగినటువంటి వారమై మనము ఏం చేస్తూ ఉండాలంటే వెలుగులో నడిచేటటువంటి వారముగా ఉంటూ ఉండాలి. మనము చీకటి వారము కాదు, మనం ఎవరము? వెలుగు సంబంధం. ఎప్పుడైనా మనము దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి మనల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సెల్ ఫోను మన చేతుల్లోకి వస్తేనే కదా దాని పద్ధతి ఏంటి, దాని క్రమం ఏంటి, అది ఎట్లా వాడుకోవాలి, అది ఎట్లా మనం ఉపయోగపడుతుంది అనేది మనకు ఒక అవగాహన వచ్చేది. ఒక 4 రోజులు భయంతో నొక్కుతాం, నెల తర్వాత డేరుగా నొక్కుతాం. ఇక అంతే. అంతకుముందు ఏది నొక్కితే ఏం పోతుందో అది ఒక డౌట్. ఇప్పుడు ఏది పోదు, అన్నీ బాగానే ఉంటాయి. పోయినా కానీ మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేసుకోవచ్చు. అని ఏదన్నా వైరస్ బోర్ వచ్చిందంటే మళ్ళీ రీఫ్రెష్, ఆ ఫోన్ స్టక్ అయినట్టే ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ అంతా నార్మల్. అంటే అర్థం ఏంటి? ఆపరేట్ చేసేటప్పుడు భయపడతాం స్టార్టింగ్లో, తర్వాత అలవాటు పడ్డప్పుడు ఏదన్నా అయినా కానీ ఇప్పుడు ఏం చేస్తాం? రీఫ్రెష్ మళ్ళీ కొడితే మళ్ళీ అంతా నార్మల్ అయిపోతుంది. మన బల్ల జీవితం కూడా అంతే. ఫస్ట్లో దేవుని పని చేయటానికి కొంత భయపడుతూ ఉంటాం. పని చేయటం అలవాటు పడ్డప్పుడు
ఆ పనిలో కొన్ని శరీర కార్యక్రమాలు కూడా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. అయినా కానీ ఈ శరీర కార్యక్రమాలను బట్టి ఆ మనసులో ఉన్న సమాధానము ఏమవుతుంది? వైరస్ వచ్చి స్ట్రక్ అయిపోతుంది. ఏమవుతుంది? స్ట్రక్ అవుతుంది. స్ట్రక్ అయిన తర్వాత ఇప్పుడు ఫోన్ స్ట్రక్ అయినప్పుడు ఎట్లా స్విచ్ ఆఫ్ చేస్తామో మనము కూడా ఈ శరీర కార్యాలన్నింటిని కూడా ఇప్పుడు వాటన్నిటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాం. బల దగ్గరికి రావటం అంటే అదే. అన్నీ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. మళ్ళీ ఏం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది? మనము ఏదైతే బటన్లోకి అనవసరమైన వేస్ట్నంతా తెచ్చిపెట్టుకున్నామో ఫోన్లోకి, రీఫ్రెష్ ద్వారా జట్ట మొత్తం పోయిందో మళ్ళీ బల దగ్గర ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆ వ్యర్థమంతా పోయి మళ్ళీ ఆ ఒరిజినాలిటీ ఏదైతే మనకు అవసరమో అదే ఫోన్లో ఉంటాయి. మళ్ళీ ఫోన్ నార్మల్గా మూవ్ అవుతూ ఉంటుంది. టనగల టకటక టకటక మూవ్ అవుతూ ఉంటుంది. అంతకుముందు ఇట్టగొట్టినా కానీ అది అసలు చలనమే ఉండదు. కనుక చీకటి అనేది చాలా ప్రమాదకరం. చీకటి అనేది ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఈ చీకటి అనేది ఉంటుంది కనుక ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అరణ్యములోనికి తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రేమగా మాట్లాడుతూ ఉంటున్నాడు అన్నమాట. కనుక వెలుగుని ప్రేమించేటటువంటి వారం. అట్లాగే కీర్తనలు 119, 105లో కూడా ఏమనుంది? నీ వాక్యము నా పాదములకు దీపమును. చూడండి, ఎవరి వాక్యం వాళ్ళకే పనిచేస్తుంది. దీపము అంటే అర్థం ఏంటంటే ఈ దీపము కొంతవరకే కాంతినిస్తుంది. ఈ భూమి అంతా చీకటి, ఆ దీపము మన వరకే కాంతిస్తుంది కనుక నువ్వు చదువుకున్న వాక్యము నీకు భద్రత, నేను చదువుకున్న వాక్యము నాకు భద్రత. నీ వాక్యము నాకు పనిచేయదు, నువ్వు చదువుకుంటే అది నీకు శక్తి, కానీ నీ వాక్యం ద్వారా నాకు శక్తి రాదు, నా వాక్యం ద్వారా నీకు శక్తి రాదు. ఎందుకు? ఇద్దరం కలిసి ఒకే రక్తంలో కొనబడి, కడగబడి, విమోచింపబడి, పరిశుద్ధులమై, నీతివంతులంగా తీర్చబడ్డాం. నీకెంత దేవుని దగ్గర స్వాతంత్రం ఉందో, నాకెంత స్వాతంత్రం ఉందో మీకు కూడా అంత స్వాతంత్రము ఉన్నది. నాకెట్లా నేను తండ్రి అని పలకగలుగుతున్నాను, మీరు తండ్రి అని పలకగలిగే ఆ శక్తిని దేవుడు ఇస్తూ వచ్చాడు. అందుని బట్టి ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మన జీవితాల్లో మనము అంధకారమును విసర్జించినటువంటి వారముగా, చూడండి, అంధకారమును విసర్జించినటువంటి వారముగా మనం ఉండాలని. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదివాం కదా, 2:11. అది చీకటి తన కన్నులకు గుడ్డితనము, అంధత్వం కలుగు చేసింది. చీకట్లో ఉన్నామంటే ఇక మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉంటుంది అన్నమాట. కనుక చీకటి కన్నులకు అంధత్వం కలుగు చేస్తుంది. అంధత్వం కలుగు అయిందంటే మాత్రము దేవునికి దూరంగా మనము ఉన్నట్టు లెక్క. కనుక దేవునికి సమీపస్థులంగా ఉండాలనే వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే ఈ చీకటి గల చోట్లలో బలత్కారము లేకపోతే బలత్కారుల శక్తి ఎక్కువ ఉంటుంది. అదే కీర్తనలు 74:20. 74:20. కనుక చీకటి చోట్లు అంటే లోకములో ఉన్న చీకటి కలిగిన చోట్లలో ఎవరున్నారు? బలత్కార నివాసముతో నిండి ఉన్నది. కాగా నిబంధన జ్ఞాపకము చేసుకొను. బలత్కారుల చేతిలో చీకటి ఎవరి చేతిలో నిండి ఉన్నది అంటే ఇక్కడ మరి బలత్కారుల నివాసముతో నిండి ఉన్నది. వారి నివాసాలు ఉన్నాయి కనుక ఈ చీకటి అనేది వారు మన మీద పెత్తనం చేయడానికి అవకాశాన్ని కలుగు చేసినటువంటి వారంగా ఉంటూ ఉన్నది. కనుక ప్రేమ దేవుని మూలంగా పుట్టిన వాణిలో ఉన్నది కనుక దేవుణ్ణి ప్రేమించేవారు లేకపోతే దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు
దేవుణ్ణి ఎరుగుతాడు గనక, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు అంటే వెలుగును ప్రేమిస్తున్నటువంటి వారు. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం, అంతేకాని ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం వచ్చాం కనుక ఆయన గుణాతిశయములను మనం ఏం చేస్తున్నాము, ప్రచురిస్తూ ఉంటున్నాం. కనుక గుణాతిశయములను ప్రచురించేటటువంటి యోగ్యతలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. చీకటి అందటం కలుగు చేయటమే కాదు, చీకటి బలత్కారుల నివాసం ఉండటమే కాదు, చీకటి ఏంటంటే అది భక్తిహీనుల మార్గం. భక్తిహీనుల మార్గం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. సామెతలు 4వ అధ్యాయము 18, 19 చదవండి. నీతిమంతుల మార్గము తేజరిల్లుతుంది, అది భక్తిహీనుల మార్గం గాఢాంధకారం. అంటే భక్తిహీనులకి అంధత్వం ఉంది, భక్తిహీనులకి నివాసములనే బలత్కారులకి, భక్తిహీనులకి గాఢాంధకారం ఉన్నది. కనుక ఈ గాఢాంధకారంలో తాము దేని మీద పడతామో వారికి తెలియదు. పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది అన్నమాట. కనుక మనము బలను సమీపిస్తున్నప్పుడు మనము ఎట్లా ఉండాలి అంటే, మనల్ని ఎందుకు అరణ్యమునికి తీసుకెళ్ళాడంటే, అరణ్యంలో దేవుని సహవాసం ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, జన సమూహం ఉన్నారు. ఆయన పెందలకడ చీకటిగా ఉండగానే లెగిచి అరణ్య మార్గమునకు పోయాడు, అరణ్యములో ఉన్నాడు. కనుక ఈ అరణ్య మార్గంలో ఏమున్నదంటే దేవుని యొక్క సహవాసం ఉన్నది. ఆ సహవాసం కలిగినటువంటి మనం ఎట్లా ఉంటాము అంటే, అది యోహాను సువార్త 12:46. 12:46. కనుక విశ్వాసం ఉంచేటటువంటి వాడు చీకట్లో ఉన్నాడని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి రావటాన్ని బట్టి మనమంతా ఏమయ్యాము, ఆయన లోకమునకు వెలుగు. ఆ వెలుగు చీకటి ఉన్నటువంటి ప్రదేశాలను పారదోలి ఆ వెలుగుచ్చు దీపంగా ఉన్నది కనుక, చీకట్లో వెలుగించు దీపమై ఉన్నది కనుక, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు కనుక మనము లోకమునకు వెలుగు వచ్చినది కనుక ఆ వెలుగులో మనం ఉంటున్నాం. అదే వాళ్ళ దగ్గర మనం ఒప్పుకుంటున్నాం. అయ్యా, నేను నీతిమంతుడిగా అయ్యానంటే నా వల్ల కాదు, కేవలం మీరు మరణించడాన్ని బట్టే నేను నీతిమంతుడిని అయ్యాను. నేను పరిశుద్ధుడిని అయ్యానంటే నా నీతి వల్ల కాదు, కేవలము మీ బలి అర్పణ ద్వారానే నేను పరిశుద్ధుడిని అవుతూ వచ్చాను. ఒకప్పుడు మనం చీకటి అయి ఉన్నాము, ఇప్పుడైతే ఎట్లా ఉన్నాము, ప్రభువులో వెలుగై ఉన్నాం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. 8, 9, 10 వచనాలు. చూడండి, పూర్వము చీకటై ఉన్నాము, ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము, వెలుగై ఉన్నాం. వెలుగు ఫలం చూడండి, మనల్ని ఆకర్షించింది దేనికంటే మనము వెలుగు ఫలముగా ఉండాలి అని. మనం ఇప్పుడు పూర్వము చీకటై ఉన్నాము, ఇప్పుడు ఏమయ్యాం, మనము వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్నాము కాబట్టి వారి మధ్య నుంచి మనం బయలు వెడలి అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక దేవుడు మనకి ఈ వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు అయి ఉంటారని సర్వశక్తి కలిగినటువంటి దేవుడే మనకు వాగ్దానం చేశాడు. కనుక ఈ వాగ్దానం మనం కలిగి ఉన్నాం.
ఈ వాగ్దానం మనం కలిగి ఉన్నాం కనుక, మనం బలను సమీపిస్తున్నాం కనుక, మనం ఎట్లా ఉండాలి? ఈ వాగ్దానం కలిగినటువంటి వారు. అదే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆ, 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 ఆ. ఇక్కడ మనము గుర్తెరగవలసిన సత్యం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు తండ్రిని అందును, మీరు నా కుమారుల ఎందురని. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆ భయముతో, దేవుని భయముతో మన యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటానికి, శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషం నుంచి మనం పవిత్రులుగా చేసుకోవడానికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? బలని సమీపిస్తూ ఉంటున్నాం. బల్ల మనల్ని ఏం చేస్తుందంటే, మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటటువంటి విశ్వాసాన్ని మనకి ఇస్తూ ఉన్నది. కనుక విశ్వాసముతో మనము లోకాన్ని జయించగలుగుతాం. అందుకని మన విశ్వాసం ఏంటిదంటే, లోకమును జయించేటటువంటి విశ్వాసం. కనుక ఈ విశ్వాసము ఆ తండ్రి కుమారునిలో పెట్టాడు. కుమారుడు ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఇప్పుడు కుమారుడికి ఇప్పుడే అధికారం ఇవ్వబడింది? మనల్ని తీర్పు తీర్చే అధికారము, ప్రపంచాన్ని పరిపాలించే అధికారము, సింహాసనం మీద కూర్చుండే అధికారం ఇవ్వబడింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12-13 వచనాల్లో, యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవ్వుని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుతూ శిబిరము వెలుపలకి ఆయన యుద్ధకు వెళ్ళదాం. కనుక మనము అరణ్యంలో ప్రేమగా అరణ్యానికి ఎందుకు తీసుకెళ్ళాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిందను భరించుటూ శిబిరం వెలుపల ఉన్నాడు. ఎక్కడ భరించాడు నింద? కలవరి శిలువ ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? అది ఊరు మధ్యలో లేదు, అది గవిని వెలుపట ఉన్నది. కనుక అక్కడికి తీసుకెళ్ళాడు. కనుక అక్కడ శ్రమ పొందాడు. కాబట్టి మనం ఆయన నిందను భరించు శరీరం వెలుపలకి ఆయన యుద్ధకు వెళ్ళదు. మనము వెళ్ళాలి. ఆ అరణ్యం ప్రదేశం మనకి దేవుడు తోడుగా ఉంటే మనకేది అవసరం ఉండదు. అన్నీ తోడుగా ఉన్నా చివరికి దేవుడు తోడుగా ఉండాలని మళ్ళీ కోరిక పడుతుంది. అట్లా పుట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా పుట్టిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ పేరు అదే. ఎందుకంటే అన్ని సంపాదించడానికి ఏం తక్కువ చెప్పండి? 2 భార్యలు, మళ్ళీ వాళ్ళ ఉపపత్రులు, మళ్ళీ సంతానము, విస్తారమైన ఏది సమాధానాన్ని కలిగించలా. చివరికి ఇక ఆయనతో పెనుగులాడి, ఇక నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఇక దేవుడు మనకి తోడుగా ఉండాలి. ఫస్ట్ తోడుగా ఉంటే దేవుడు అన్ని అవసరాలు తీరుస్తూ ఉంటాడు. దేవుడికి తెలియని అవసరం ఏదీ లేదు. మనకంటే బాగా మన దేవునికి తెలుసు మనకేది కావాలో, ఏది అక్కరతో, ఏది అవసరతో. కనుక మనం ఆ విధముగా మరి ఆ విషయంలో మనము వేరుగా ఉండాలి. రెండవది, మనకంటూ ఒక వాగ్దానం ఉంది, నేను మీకు తండ్రిని అందును, మీరు నాకు కుమారులై ఉంటారు. ఆ వాగ్దానము మనము కలిగి ఉండాలంటే మనము దేవుని భయముతో సమస్త కల్మషం నుంచి మన ఆత్మను ఏం చేస్తూ ఉండాలి? పవిత్రంగా ఆయన రక్తం ద్వారా కడిగి పవిత్రపరచుకుంటూ గవ్వుని వెలుపలకి మనము వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెబుతుంటున్నాడు శిష్యులకి. మార్క్స్ సువార్త 6:31 చదవండి. 6వ అధ్యాయం 31 వచ్చిన మార్కు 6:31. చూడండి, అంతటి అపొస్తలులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవని బోధించడమని ఆయనకు తెలియజెప్పారు. అంటే యేసుక్రీస్తు ప్రణాళిక అప్పచెప్పాడు.
అప్పచెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళారు, పని ముగించుకొని వచ్చారు. అప్పుడేమంటున్నాడు, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట అంటే దేవుని దగ్గరికి వెళ్ళటము మన భారమంతా తొలగించుకోవటం అన్నమాట. అలసట అంటే అర్థం ఏంటి? అలసిపోయామని అర్థం. భారం భరించి 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 అలసిపోయాం. ఆ అరణ్య ప్రదేశానికి వెళ్ళినప్పుడు దేవుని తోడుతో పాటు మన మీద ఉన్న భారం అంతా తొలగిస్తాడు. అలసట తీర్చబడుతూ ఉంటుంది. అది అందుకని మనం అరణ్య ప్రదేశమునకు వెళ్ళేటటువంటి వారముగా ఉండాలనే వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుని బట్టి మరి ఎందుకంటే గత వారం ధ్యానిస్తూ వచ్చాను కీర్తన 23. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగు. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని చెబుతా ఉన్నాం. విజయ సిస్టరు ఏడు ముఖం పెట్టుకొని బ్రదరు ఇట్లయినా అని చెప్పారు. అంతకుముందేమో సామ్యుల్ రాజు బ్రదరు ఇట్లయినా అన్నారు. ఇదేమీ వాక్యం ఏమన్నా యెహోవా నా కాపరి నాకేమి కలుగుదని నేను సిద్ధపాటు అయ్యి వచ్చాను. అవును, ఎవరి సమయం అయిపోతే ఒక్క క్షణము కూడా భూమి మీద, ఎందుకంటే మన దినములు ముందుగానే దేవుడు ఏం చేశాడు, లెక్కించి పెట్టాడు. ఇన్ని దినాల మట్టుకే నువ్వు ఈ భూమి మీద ఉండాలి. ఆ దినాల వరకు నువ్వు ఎంతవరకు నమ్ముతావు, ఎంతవరకు విశ్వాసం ఉంచుతావు, ఎంతవరకు నువ్వు నాలో అంటుకట్టబడతావు, అది నీ ఇష్టం. నా ఇష్టం ఏంటి? నేను నియమించిన దీనము ఒక్కటి కూడా మరి ఎగస్ట్రా ఉండదు. ఇక ప్రత్యేకమైన కృప ఉండి ఇజికే అలాగా ఈ కన్నీటితో, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నాకు ఆయుష్ని ప్రభా, మళ్ళీ నేను తెలుసుకుంటాను ప్రభా, మళ్ళా నేను ఉపయోగకరంగా ఉంటాను ప్రభా అన్నా కానీ ఒకవేళ పొరపాటు నుంచి నా వ్యక్తి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇజికే బ్రతికాడు, 15 సంవత్సరాలు బ్రతికాడు. ఏం చేశాడు? ఒక దుర్మార్గుడైన కుమారుడిని అంటూ వచ్చాడు. కనుక అట్లాగే పేతురు ఉన్నాడు. పేతురు సమయం అయిపోయింది. చెరసాల రోజుకే ఆయన సమయం ముగింపబడింది. అసలు యాక్చువల్గా చెరసాల నుంచి పోవాలి. ఇక్కడ ఏం చేశారు? సంఘం అంతా అత్యశక్తిగా ప్రార్థన చేశారు. అరే సంఘం ప్రార్థన చేస్తుంది, మళ్ళీ సంఘానికి నేను జవాబు ఇవ్వకపోతే నా మీద విశ్వాసం ఉంచారు వీళ్ళు, కనుక పేతురుని మళ్ళీ బయటికి తీసుకొద్దాం. మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. ఏమి పేతురు బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏం లేదు. అంతా అప్పటికే అపొస్తలుడైన పౌలు చేతిలోకి వెళ్ళిపోయింది పరిచర్య అంతా. పౌలే చేస్తూ ఉన్నాడు. ఇంకా అనవసరంగా పౌలు చేతిలో తిట్లు తిన్నాడు. ఎవరు? పేతురు. ఏదో అనిల్ దగ్గర భోజనం చేస్తుంటే ఈయన చూడంగా గబగబలు వేసి వచ్చి మళ్ళీ ఎదురు దగ్గర కూర్చుంటే ఏమైనా ఎట్టా చేస్తావు, అదే మళ్ళీ 4 తిట్టి కూర్చోబెట్టాడు. ఒక పని అయిపోయిన తర్వాత, మన సమయం పూర్తయిన తర్వాత మనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పోవటం శ్రేష్టం, పోవటము శ్రేష్టం. కనుక పోయినోడు ధన్యుడు, ఉన్నవాడు శాపగ్రస్తుడు. ఎందుకు శాపగ్రస్తుడు? మనం ఎప్పుడు చీకట్లో ఉంటాము. మళ్ళీ ఆ చీకట్లో నుంచి చీకట్లో పోతే ప్రమాదం, వెలుగులో ఉండిపోతే ఏ సమస్య ఉండదు. కనుక చీకట్లో ఉన్నాం కనుక ఎంతగా పోవాలని మనం కోరుకోకూడదు. దేవుడు పిలుస్తున్నప్పుడు నేను రానని మొండిక వేయకూడదు. అంతే కదా బ్రదర్, దీంతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయాలంటే, ఏమో దేవుడు తీసుకోవడానికి ఇటువంటి సమస్యలు వస్తున్నాయేమో. కనుక దేవుడు తీసుకుంటున్నప్పుడు మనం ఆపకూడదు. అట్లాగే తీసుకోమని మనం గట్టిగా ప్రార్థన చేయకూడదు. కనుక అట్లా తీసుకోమని చేసినా కానీ దేవుడు తీసుకోవాలి. అట్లా కొంతమంది ప్రార్థనలు చేస్తవచ్చు. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఇక మటుకు చాలు ప్రభా, ఎందుకు ఇక నేను ఇక నీతో వస్తానంటే ఆగా, ఏడకు వచ్చేది ఆగు అన్నాడు. మళ్ళీ ఏలియాకి పని అప్పచెప్పాడు. ఇక చాలా ఆగు, ఇటు కాదు పోయేది, మళ్ళీ ఇడిపో. ఇటంత దూరం పోయాడు, మళ్ళీ దాకా వచ్చి మళ్ళీ ఇడిపోయాడు. ఇడిపోయిన తర్వాత ఆడెవరు కనపడ్డారు? ఎలీషా కనపడ్డాడు. మళ్ళీ ఎలీషాని అభిషేకిస్తూ వచ్చాడు. కనుక కార్యాలు చాలా స్పష్టంగా ఉంటూ ఉంటాయి. అందుని బట్టి మనం ఎరగాల్సిన సత్యం ఏంటంటే, ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? అరణ్యంలోనికి తీసుకొని వెళ్తూ వచ్చాడు. అరణ్యము అనేది మనకు ఆశీర్వాదకర స్థలం. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటాడు. మనకు ఏం కలిగిస్తూ ఉంటాడు అంటే,
నెమ్మదిని కలిగిస్తూ ఉంటాడు, మనకి విశ్రాంతిని కలిగిస్తూ ఉంటాడు. అలసట తీర్చుకోవటానికి మన మీద ఉన్న భారాన్నంతా తీసివేస్తూ ఉంటాడు. అందుని బట్టి మనము ఆత్మకు శరీరమునకు పట్టినటువంటి ఈ కల్మషం నుంచి మనం ఏమవుతూ ఉండాలి? విడుదల పొందుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ అనేది మన మీద, అందుకని అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశాడు? అక్కడ ప్రేమగా మాట్లాడాడు. ఇది దేవుడికి ఇష్టపడదు ఈ వాక్యం. ఇదేంటి అరణ్యంలోకి తీసుకెళ్ళి మళ్ళీ ప్రేమగా మాట్లాడటం, ఏం జనం మధ్య మాట్లాడకూడదు అంటే, మన చూపులంతా జనం ఎక్కువ ఉంటే దేవుని కూడా మర్చిపోతాం. పలకరించేవాడు ఎక్కువైతే ప్రార్థన కూడా మర్చిపోతాం. సహజ లక్షణాలు ఇవన్నీ. శరీరానికి ఉన్న రోగమే అది. అందువల్ల దేవుడు ఒక్కోసారి అట్లా ఒంటరిగా ఉంచుతూ ఉంటాడు. ఒంటరిగా ఉన్నామంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అదొక సింటమ్, అదొక సూచన. అది మనం జ్ఞాపకము చేసుకోవాలి. దాన్ని బట్టి ఈ విధంగా మనము మరి దేవుని వాక్యమునకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటూ ఉండాలి. అందుకని దేవుని వాక్యం ఏమైనా చదివిస్తుందంటే, మనల్ని దేవుడు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనలో అంతరంగంలో సత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకని కీర్తన 51:5లో నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే తల్లి గర్భం ధరించి ఉన్నదని చెబుతూ ఏమంటున్నాడు? అంతరంగమున సత్యము కోరుతున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేస్తుంది. ఆంతర్యమున జ్ఞానము, ఆంతర్యమున జ్ఞానము తెలియజేయాలంటే మనలో ఏముండాలి? చిత్తుకు రాసిన పత్రిక 2:12. అవును, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ కొరకు ఈ భూమి మీద మనం ఏం చేయాలి? స్వస్థ బుద్ధితో, నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి. విడిచిపెట్టాల్సినవి ఏంటి? ఆ దుర్నీతి, ఇంకా ఉంది ఉండాలి, ఈ లోకంలో నీతితో మనకు బోధించినది. ఆ దుర్నీతి నుంచి ఇక్కడ ఉంది, దురాశలను విసర్జించి, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. 2 విసర్జించాలి, 3 కలిగి ఉండాలి. దురాశలు, ఇహలోక సంబంధమైన దురాశలు, భక్తిహీనత కలిగి ఉండే ఏంటి? నీతి, స్వస్థబుద్ధి, భక్తి, ఇవి కలిగి ఉండాలి. ఈ కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడు చేసిన వాగ్దానమును మనం స్వతంత్రించుకున్నటువంటి వారముగా ఉంటామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. టైం 1 అయింది అప్పుడే. కనుక ముగిస్తట్టయితే అదిని బట్టి ఎంతసేపు చెప్పండి వాక్యం? కొంచెం అవుట్ బయట మ్యాటర్ చెప్పేదానికి టైం తెలియదు. కనుక ఇక్కడ స్వస్థ బుద్ధితో, నీతితో, సద్భక్తితో బ్రతికేటటువంటి మనసు మనము కలిగి ఉండాలనే వాక్యము సెలవిస్తుంది. ఆ విధంగా మరి మనం సత్క్రియలు చేయాలి. మనము చెడ్డ క్రియలు చేస్తాం కాబట్టి చీకట్లో ఉంటాం. సత్క్రియలు చేస్తే ఏమవుతుంది? సత్క్రియలు చేస్తే ఏమవుతుంది? మత్తయి 5:16 చదవండి. చూడండి, మన సత్క్రియ, మనలో ఉన్న సత్క్రియ ఎదుటివానికి రక్షణ కారణమవుతుంది. అంటే మనలో ఉన్న సత్క్రియ చూసి ఎదుటివాడి రక్షణ పొంది దేవుడిని ఏం చేస్తాడు? ఆయన మహిమ పరుస్తాడు. కనుక మహింపరుస్తాడు. కనుక మన జీవితం అట్లాగా ఎదుటివాని రక్షణ కొరకు మనము ఇహలోక మాలిన్యం అంటకుండా సత్క్రియ చేసేటటువంటి వారముగా ఉండాలనే వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ విధంగా
మనం అన్ని విషయాల్లో కూడా ఎదిగేటటువంటి వారంగా ఉంటూ ఉండాలి. అది యోహాను రాసిన మొదటి పత్రిక 3:3 చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొని. ఆయన అరణ్యమునకు పిలిచినప్పుడు, అరణ్యంలో మనం వెళ్ళినప్పుడు, మనతో ప్రేమగా మాట్లాడినప్పుడు మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన పవిత్రుడై ఉన్నట్లు మనము కూడా ఆయన ఎదుట పవిత్రులముగా ఉంటాము అనేది ఇది సత్యం. ఈ సత్యమును ఎరిగినటువంటి వారమై మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క ఆ కృపను మనము సంపూర్ణంగా నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలని వాక్యము సెలవిస్తున్నాం. అందుకనే ఈ యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి, పరిచర్య ధర్మం జరిగించడానికి, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణం అయ్యేంత వరకు క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనం కలిగేంత వరకు దేవుడు మనకు ఈ క్రమాలను ఇస్తూ వచ్చాడు. సువార్థికులు, బోధకులు, అట్లాగే లిస్ట్ ఉంది కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎఫ్సి 5 4వ అధ్యాయం 11 నుంచి చదవండి. కనుక ఇక్కడ ఉపదేశకులు, సువార్థికులు, ప్రవక్తలు, అపోస్తలులు, కాపరులు ఎంత కూడా సంఘములో ఆయా విధాలుగా వాడబడుతున్నటువంటి కృపావరాలు. కనుక దేవుడు ముందుగానే మనల్ని సిద్ధపాటు చేస్తూ వచ్చాడు. అది మనం గుర్తెరగలేకపోతున్నాం. అందుకనే సంఘానికి మనము సమీపముగా పనులు, దేవుడు నియమించిన పనులు, లేకపోతే దేవుడు మనకిచ్చిన కృపావరాలను మనము వాడుకోలేక పోతూ ఉంటున్నాం. అందుని బట్టి మనల్ని ఆకర్షించాడు, అరణ్యమునకు తీసుకొని పోయాడు, ప్రేమగా మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? సమాధానపరుస్తూ వచ్చాడు. కనుక ఈ వాగ్దానం స్వతంత్రించుకున్నటువంటి వారమై ఆయన రాకడ, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురుస్తూ దేవుడు సహాయము చేయను కాక.